హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్లోకి స్వాగతం. కథనంలోకి వెళ్ళిపోదాం. సర్చ్ ఆపరేషన్లో ఏమీ దొరకలేదు అన్నాడు పోలీస్ ఆఫీసర్. అంతేనా రుక్మిణి అన్నాడు కిరణ్. రుక్మిణి ఏదో ఆలోచిస్తూనే ఉంది. గట్టిగా పిలిచాడు, రుక్మిణి వాట్ హ్యాపెండ్? లోకంలోకి వచ్చేసింది రుక్మిణి. ఆపరేషన్లో ఏమీ దొరకలేదట, అంతేనా అన్నాడు కిరణ్. లేదు, ఆపరేషన్లో ఒక ముఖ్యమైన ఆధారం మనకు దొరుకుతుంది. నేను గమనించాను. ఏంటి అన్నాడు. ఒక అమ్మాయి దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఏమైనా ఉందా అన్నాడు కిరణ్. ఏమీ లేదు, కానీ ఆ డైరీలో ఏదో ఉంది అంది రుక్మిణి. ఏమీ లేని డైరీలో ఏముంటుంది అన్నాడు నవ్వుతూ కిరణ్. ఏమీ లేని చోటే అన్నీ ఉంటాయి అంది రుక్మిణి సూటిగా కిరణ్ కళ్ళలోకి చూస్తూ. అంటే అన్నాడు కిరణ్. అందులోని పేజీలు సగం వరకు ఒక రంగులో, మిగతావి ఇంకో రంగులో ఉన్నాయి. అంటే ఆమె సిరా కాకుండా ఇంకా దేనితోనో రాసింది, అందుకే అక్షరాలు ఏర్పడట్లేదు అంది రుక్మిణి. అవునా, సరే, మనం ఆ డైరీ తేవడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు కిరణ్. అటుగా కతువాలో అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు భీమాన్. ఏమైందిరా అంది రుక్సానా. అమ్మా, నన్ను సెలెక్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 5 గంటలకే నాతో పాటు 5గురిని వేరే వేరే క్యాంప్స్కి తీసుకెళ్తున్నారు అన్నాడు భీమాన్. నీకేం భయం కలగట్లేదా అంది అమ్మ. భయం ఎందుకమ్మా? ఆజాదీ కోసం ప్రాణాలైనా ఇవ్వమన్నాడు కదా మన దేవుడు అన్నాడు భీమాన్. కొడుకు తల మీద చిన్నగా తడుతూ ఆ వెంట్రుకలను సరిచేస్తూ, నువ్వు నా బిడ్డవురా అంది రుక్సానా. నేను సూసైడ్ బాంబర్గా మారి కాశ్మీర్కు ఆజాదీ తీసుకొస్తానమ్మా, నీ పేరు నిలబెడతాను అన్నాడు భీమాన్ నవ్వుతూ. ఆ పాలబుగ్గల్లో పసిదనం ఇంకా ఉంది, కానీ విద్వేషం మాత్రం అందరంత ఎత్తులో విషంలా నిలువెల్లా ఆక్రమించుకుని ఉంది. సరే, నీతో పాటు కొన్ని ఇస్తాను, వాటిని కూడా తీసుకెళ్ళు అంది. ఏంటమ్మా అవి అన్నాడు. ఇదిగో అంటూ తన బ్యాగ్లోంచి ఒక 25 వాచీలు తీసి ఇచ్చింది. ఇవెందుకు అన్నాడు భీమాన్ అమాయకంగా. వీటిని రోజు మన దేవుడి దగ్గర ఉంచి రోజు ప్రార్థనలు చేశాను. ఇందులో అంతులేని ఆత్మవిశ్వాసం బలం ఉంది. వీటిని నువ్వెక్కడెక్కడ తేల్తావో అక్కడక్కడ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టు అంది. దాచిపెట్టడం ఎందుకు అన్నాడు. ఎవరికైనా తెలిస్తే దీనిలోని శక్తి తగ్గిపోతుంది. అలా జరగకూడదు కదా, అందుకే ఎవరికీ తెలియకుండా ఓ చోట వీటిని భద్రంగా ఉంచు అంతే అంది రుక్సానా. తప్పకుండా అమ్మా. సరే, నీకోసం ఏం చేయాలి అంది. నాకు ఇష్టమైన సేమియా చేసివ్వమ్మా అన్నాడు. సరే అంటూ ఏదో ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది రుక్సానా. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒకతను వచ్చి తలుపు కొట్టాడు. అప్పటికే భీమాన్ రెడీ అయి ఉన్నాడు. నిన్ను నమ్మి నా బాబును పంపిస్తున్నాను. నా బాబు జాగ్రత్త, నా బాబు బాధ్యత నీదే అంది రుక్సానా. ఆ దేవుడి మనతో అండగా ఉండగా కష్టాలేమీ రావు, ఆజాదీ అంటూ ఆ పొడవైన గడ్డం గల వ్యక్తి భీమాన్ను పట్టుకెళ్ళాడు. భీమాన్తో పాటు ఒక బ్యాగు, ఆ బ్యాగులో అమ్మ ఇచ్చిన వాచీలు కూడా ఉన్నాయి. 5గురు పెద్దలు, 5గురు పిల్లలు కలిసి ఒక వ్యాన్లో ప్రయాణం మొదలైంది. చీకటిని చీల్చుకుంటూ, పోలీసుల పహారాన్ని తప్పించుకుంటూ అడవిలోంచి చిన్న దారి గుండా సాగుతుంది ఆ జీపు ప్రయాణం. అంత దట్టమైన అడవిలో ఇలాంటి ఒక దారి ఉందని వీళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. జీబులో పొడవాటి గడ్డమున్న వ్యక్తి పిల్లలకు చెప్తూనే ఉన్నాడు, మనం వెళ్ళే చోటు గురించి ఎవరికీ చెప్పకూడదు, మనం వెళ్ళిన విషయం కూడా ఎవరికీ తెలియకూడదు. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేది అక్కడ ఉన్నటువంటి యోధులను, వీరుల గురించి మీకు చూయించడానికి. దీని ద్వారా మీరు మరింత ధైర్యం, మరింత పౌరుషం తెచ్చుకుంటారు. మీ ఆత్మార్పణ దేవుడికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దీనికి మీరు సిద్ధమేనా అన్నాడు ఒకంత గట్టిగా. మేం సిద్ధమే అంటూ 5గురు ఆజాదీ అన్నారు. ఆ వ్యక్తి లోపల నవ్వుకుంటూ జీబు వెళ్లాల్సిన దారి చూపిస్తున్నాడు. ఇంతలో ఒక స్థావరం రానే వచ్చింది. చుట్టూరా దట్టమైన చెట్లు, మధ్యలో ఓ చిన్న గుడారం. వీళ్ళు దిగేసరికి అక్కడ దాదాపు 25 మంది ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూడగానే ఆజాదీ అంటూ వాళ్ళంతా వచ్చారు. వీళ్ళు కూడా ఆజాదీ అని అరిచారు. దాదాపు ఓ 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. భీమాన్ బయటకు వెళ్ళొస్తానంటూ మెల్లిగా బ్యాగ్లోంచి ఒక వాచిని తీసుకొని ఆ గుడారం దగ్గర ఉన్నటువంటి చిన్న కలుగులో ఒక వాచిని దాచిపెట్టేశాడు. వెనక్కి తిరిగేసరికి, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు ఓ వ్యక్తి. ఏమీ లేదు, ఈ ప్రదేశం ఎలా ఉందో చూస్తున్నాను అన్నాడు తడబాటుగా. లేదు, నువ్వేమో తీస్తున్నావు అన్నాడు. నేనేమీ తీయట్లేదు
అయినా ఆజాదీ కోసం పోరాడేవాణ్ణి ఇంకో వస్తువుతో అవసరమేముంటుంది, ఆజాదీ అన్నాడు భీమాన్ ఒక్కసారి. ఆ వ్యక్తి కూడా నువ్వు ధైర్యవంతుడివి అంటూ ఆజాదీ అంటూ వెళ్ళిపోయాడు. దాదాపు ఒక 25 ప్రదేశాలు ఆ దట్టమైన అడవిలోనే ఉన్నాయి. ప్రతి చోట అక్కడి వ్యక్తుల ప్రసంగాలు, తమ దేవుడి గురించి, తమ మతం గురించి, తమ విశ్వాసం గురించి అన్ని ప్రసంగాలు విన్నారు ఆ పిల్లలు. అవన్నీ వింటూ ఉంటే ఈ 5 పిల్లలు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్ళలో ఎంతో ధైర్యం, ఎంతో ఆత్మవిశ్వాసం వచ్చేశాయి. ఇప్పుడు మీరంతా ఆజాదీకి సిద్ధమేనా అన్నాడు ఆ గడ్డమున్న వ్యక్తి. అవును, మేమంతా ఆజాదీకి సిద్ధమే అన్నారు భీమా మరియు మిగతా మిత్రులు. ఇంతకీ భీమా తీసుకొచ్చిన ఆ వాచుల్లో ఏముంది? తర్వాయి భాగంలో వినండి. కథతో ప్రయాణించండి. సబ్స్క్రైబ్ మరవద్దు. ధన్యవాదాలు. నేను మీ పవన్ కుమార్ పెంటు.